హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ప్రముఖ జాతీయ మరియు అంతర్జాతీయ వ్యక్తులకు సంబంధించిన నినాదాల గురించి పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క టాపిక్ అనేది స్టేట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్స్ జాబ్స్కి సంబంధించిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ యొక్క టాపిక్ నుంచి 1 లేదా 2 మార్కులు ప్రశ్నలు అనేవి రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన ప్రశ్నలతో పాటుగా ఇప్పుడు ఈ వీడియోలో మనం ఇంకా మరిన్ని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలు అనేవి అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడేలాగా ఈ వీడియో అనేది డిజైన్ చేయబడింది ఫ్రెండ్స్. సో ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. సో మొదటిగా జాతీయ వ్యక్తుల గురించి పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాము. ప్రముఖ వ్యక్తులు నినాదాలు, అందులో జాతీయ వ్యక్తుల గురించి వారి యొక్క నినాదాల గురించి పూర్తిగా తెలుసుకుందాము. నినాదం అనేది చూద్దాం ఏంటో అనేది. గో బ్యాక్ టు వేదాస్, వేదాలకు మరలండి అనే నినాదాన్ని స్వామి దయానంద సరస్వతి అనే వ్యక్తి రచించారు. నెక్స్ట్ వచ్చేసి నాకు రక్తాన్ని ఇవ్వండి, మీకు నేను స్వాతంత్ర్యాన్ని ఇస్తాను మరియు ఢిల్లీ చలో మరియు జై హింద్ అనే నినాదాలను సుభాష్ చంద్రబోస్ గారు రచించారు. జై జవాన్ మరియు జై కిసాన్ అనే నినాదాలను లాల్ బహదూర్ శాస్త్రి గారు రచించారు. సత్యం మరియు అహింస నాకు దేవుళ్ళు, డూ ఆర్ డై చెయ్యండి లేదా చావండి మరియు బెంగాల్ విభజన దినం మరియు బ్రిటిష్ సామ్రాజ్య పతన దినం అనే ఈ నినాదాలను మహాత్మా గాంధీ గారు రచించారు. భారతదేశం భారతీయుల కొరకే, ది వేదాస్ కంటైన్ ఆల్ ది ట్రూత్ అనే నినాదాలను స్వామి దయానంద సరస్వతి గారు రచించారు. ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి మరియు కాంగ్రెస్ ఉద్యమం ప్రజల చేత ప్రభావితమైంది కాదు, ప్రజలు ప్రణాళిక చేసింది కాదు అనే నినాదాలను లాలా లజపతి రాయ్ గారు రచించారు. ముందుకు సాగండి అనే నినాదాన్ని మేడం బికాజీ కామా అనే ఆమె రచించారు. నిజాలను నిర్లక్ష్యం చేస్తే అవి రెట్టింపు శక్తితో ప్రతీకారం తీర్చుకుంటాయి అనే నినాదాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు రచించారు. రోజ్గార్ బడావో అనే నినాదాన్ని మన్మోహన్ సింగ్ గారు రచించారు. భారతదేశానికి హిందువులు ముస్లింలు 2 కళ్ళు లాంటి వారు అనే నినాదాన్ని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గారు రచించారు. రాజకీయ స్వేచ్ఛ అన్నది జాతికి ప్రాణవాయువు లాంటిది అనే నినాదాన్ని అరవింద్ ఘోష్ గారు రచించారు. ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు మరియు ప్రతి కంటి నుంచి కారే కన్నీటిని తుడవడమే నా అంతిమ లక్ష్యం మరియు చెడును సహిస్తే అది మొత్తం వ్యవస్థని నాశనం చేస్తుంది అనే నినాదాలను జవహర్లాల్ నెహ్రూ గారు రచించారు. ప్రపంచం ఒక పద్మవ్యూహం, కవిత్వం ఒక తీరని దాహం అనే నినాదాలను శ్రీశ్రీ గారు రచించారు. భారతదేశం నేర్చుకోవాల్సిన ఒకే ఒక పాఠం ఏమిటంటే ఎలా చావాలో, దాన్ని బోధించవలసిన ఏకైక పద్ధతి చావడం ద్వారానే అనే నినాదాన్ని ఎంకే తిమ్గ్రా గారు రచించారు. ఇంక్విలాబ్ జిందాబాద్, విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని భగత్ సింగ్ గారు రచించారు. స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతాను మరియు దేవుడు అంటరానితనాన్ని సహిస్తే నేను ఆయన్ను దేవునిగా అంగీకరించును అనే నినాదాలను బాలగంగాధర్ తిలక్ గారు రచించారు. పిచ్చాసుపత్రుల వెలుపల ఉండే పిచ్చివాళ్లు మాత్రమే స్వాతంత్ర్యం గురించి ఆలోచిస్తారు, మాట్లాడతారు అనే నినాదాన్ని గోపాలకృష్ణ గోఖలే గారు రచించారు. ఆధునిక విద్య మరియు విజ్ఞానాన్ని అర్జించకుండా మన జాతి పురోగమించడం సాధ్యం కాదు అనే నినాదాలను రాజా రామ్మోహన్ రాయ్ గారు రచించారు. కళ కోసం కాదు, ప్రజల కోసం అనే నినాదాన్ని బళ్ళారి రాఘవ గారు రచించారు.
వడగాల్పులు నా జీవితం, అయితే వెన్నెల నా కవిత్వం అనే నినాదాన్ని గుర్రం జాషువా గారు రచించారు. గాంధీ మరణించవచ్చు, కానీ గాంధీయిజం ఎప్పుడూ జీవించే ఉంటుంది అనే నినాదాన్ని భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు రచించారు. దేశ్ బచావో మరియు దేశ్ బనావో అనే నినాదాలని పివి నరసింహారావు గారు రచించారు. ఒకే దేశం, ఒకే దేవుడు, ఒకే కులం, ఒకే ఆలోచన, తేడా ఏమీ లేకుండా, అనుమానమేమీ లేకుండా మేమందరం అన్నాదమ్ములం అనే నినాదాలను విడి సవర్కర్ గారు రచించారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే నినాదాన్ని దాశరథి కృష్ణమాచార్యులు గారు రచించారు. బోధేను ఛేదిస్తే ఎండిన కొమ్మలు వాటంతటవే పడిపోతాయి అనే నినాదాన్ని బాజీరావు 1 అనే వ్యక్తి రచించారు. చిన్న లక్ష్యాలు నిర్దేశించుకోవడం నేరం, గొప్ప కలలు కనండి, వాటి సాకారానికై కృషి చేయండి అనే నినాదాలను ఏపీజే అబ్దుల్ కలాం గారు రచించారు. పాలిత దేశంలో కాకుండా స్వతంత్ర దేశంలో నన్ను దీర్ఘ నిద్ర పోనివ్వండి అనే నినాదాన్ని మోతీలాల్ నెహ్రూ గారు రచించారు. నాలో చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసం పోరాడుతాను అనే నినాదాన్ని ఇందిరాగాంధీ గారు రచించారు. అవసరమైతే చిరిగిన చొక్కా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అనే నినాదాన్ని కందుకూరి వీరేశలింగం పంతులు గారు రచించారు. బ్రిటిష్ సామ్రాజ్య భావమే మాకు విరోధి మరియు బ్రిటిష్ ప్రజలతో మాకు వైరం లేదు. ప్రత్యేక రక్షణలు కోరుతున్న ముస్లింలు ఎంత మూర్ఖులో, వాటిని ఇస్తున్న హిందువులు అంతకంటే పెద్ద మూర్ఖులు అనే నినాదాలను మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు రచించారు. బికారి హటావో అనే నినాదాన్ని రాజీవ్ గాంధీ గారు రచించారు. వాణి నా రాణి అనే నినాదాన్ని పిల్లల మర్రి పినవీరభద్రుడు గారు రచించారు. బ్రిటిషర్ల పింఛను పొందుతున్న రాజుల నవాబుల జాబితాలో బతకటం కంటే సైనికుడిగా మరణించడమే మేలు అనే నినాదాలను టిప్పు సుల్తాన్ గారు రచించారు. సూర్యుడు కనపడలేదని కన్నీరు పెడుతూ ఉంటే చివరకు నక్షత్రాలు కూడా కనపడకుండా పోతాయి, మరియు స్వాతంత్ర్యం అనేది ఓ కనిపించని మహా అదృష్టం, అది లేనప్పుడు గాని దాని విలువ తెలియదు అనే నినాదాలను రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించారు. అందరిలోనూ సామాన్యుణ్ణి అయిన చిరంజీవుణ్ణి అనే నినాదాన్ని సి నారాయణ రెడ్డి గారు రచించారు. కులం పునాదులపై ఒక జాతిని గాని ఒక నీతిని గాని నిర్మించలేము అనే నినాదాన్ని బిఆర్ అంబేద్కర్ గారు రచించారు. మహారాష్ట్రులనంతా ఒకే చోట చేర్చు, మరియు మతం మరలా జీవించేటట్లు చూడు, మరియు మనల్ని చూచి మన పూర్వులు స్వర్గం నుంచి నవ్వుతున్నారు అనే నినాదాలను గురు రామదాస్ గారు రచించారు. మానవులందరూ నా బిడ్డల్లాంటి వారు అనే నినాదాన్ని అశోకుడు గారు రచించారు. అంతర్జాతీయ వ్యక్తులు నినాదాల గురించి తెలుసుకుందాం. స్త్రీ వ్యక్తిత్వానికి మాతృత్వం ఎలాంటిదో, జాతుల వికాసానికి యుద్ధం అలాంటిది అనే నినాదాన్ని హిట్లర్ గారు రచించారు. స్త్రీలకు ప్రసవం ఎలాంటిదో, దేశానికి స్వాతంత్ర్యం అలాంటిది, వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం మరియు ధాన్యం కోసం యుద్ధం అనే నినాదాలను ముస్సోలినీ గారు రచించారు. ప్రజలు విన్నట్లు స్వర్గం వింటుంది, ప్రజలు చూస్తున్నట్లు స్వర్గం చూస్తుంది అనే నినాదాలను కన్ఫ్యూషియస్ రచించారు. నేను వచ్చాను మరియు నేను చూచాను, నేను జయించాను అనే నినాదాలను జూలియస్ సీజర్ అనే వ్యక్తి రచించారు. నాలెడ్జ్ ఈజ్ వపర్ అనే నినాదాన్ని జేఎల్ మిల్ అనే వ్యక్తి రచించారు. భూమిపై పుట్టే ప్రతి వ్యక్తి ఆర్థికంగా నరకాన్ని సృష్టించిన వాడవుతాడు అనే నినాదాన్ని మాల్థస్ అనే వ్యక్తి రచించారు. ది రూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ బిట్టర్ బట్ ఫ్రూట్స్ ఆర్ స్వీట్స్. ఎక్కడైతే ఆరోగ్యవంతమైన శరీరం ఉంటుందో అక్కడ ఆరోగ్యవంతమైన జ్ఞానం ఉంటుంది అనే నినాదాలను అరిస్టాటిల్ గారు రచించారు. నేనే రాజ్యాన్ని,
అనే నినాదాన్ని లూయి 14 అనే వ్యక్తి రచించారు. నా తరువాత ప్రళయం వస్తుంది అనే నినాదాన్ని 15వ లూయి అనే వ్యక్తి రచించారు. స్వేచ్ఛగా జన్మించిన మానవుడు సర్వత్రా సంఖ్యలతో బంధించబడ్డాడు అనే నినాదాన్ని రూసో అనే వ్యక్తి రచించాడు. బ్యూటీ ఈజ్ ట్రూత్ అండ్ ట్రూత్ ఈజ్ బ్యూటీ అనే నినాదాన్ని జాన్ కిట్స్ అనే వ్యక్తి రచించారు. నేను భారతదేశానికి యాత్రికునిగా రాలేదు, గాంధీ పుట్టిన దేశానికి నా నివాళులు అర్పించడానికి వచ్చాను అనే నినాదాన్ని మార్టిన్ లూథర్ కింగ్ అనే వ్యక్తి రచించారు. బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తివంతమైంది. నీకు బానిసగా ఉండటానికి ఇష్టం లేనప్పుడు యజమానిగా ఉండటానికి కూడా ఇష్టపడకూడదు అనే నినాదాలను అబ్రహం లింకన్ గారు రచించారు. ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, రక్తం, శ్రమ మరియు కన్నీళ్లు తప్ప. ఈ నినాదాలను విన్స్టన్ చర్చిల్ గారు రచించారు. లిపి పుట్టుకే నాగరికతల ఆవిర్భావానికి చిహ్నం అనే నినాదాన్ని గార్డెన్ చైల్డ్ అనే వ్యక్తి రచించారు. శరీరానికి వ్యాయామం ఎలాంటిదో మనసుకు చదువు అలాంటిది అనే నినాదాన్ని రాబర్ట్ స్టీల్ అనే వ్యక్తి రచించారు. మతం మత్తుమందు వంటిది మరియు పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అనే నినాదాలను కారెల్ మార్క్స్ రచించారు. అలవాటు అనే పదాన్ని అరికట్టకపోతే అది అవసరంగా మారుతుంది అనే నినాదాన్ని సెయింట్ అగస్టిన్ అనే వ్యక్తి రచించారు. జన్మతః బ్రిటిష్ వారు పాలకులు మరియు హిందూ దేశస్థులు పాలింపబడేవారు మాత్రమే అనే నినాదాలను కారెన్ వాలిస్ అనే వ్యక్తి రచించారు. 100 పువ్వులు వికసించని మరియు 1000 ఆలోచనలు సంఘర్షించని అనే నినాదాలను మావో సెయింటుంగ్ అనే వ్యక్తి రచించారు. నేనే విప్లవాన్ని మరియు నేనే విప్లవ శివుణ్ణి అసాధ్యం మూర్ఖుల నిఘంటువులో మాత్రమే కనిపించే పదం. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సర్వ అరిష్టాలు లండన్లోనే ఉద్భవిస్తాయి అనే నినాదాలను నెపోలియన్ అనే వ్యక్తి రచించారు. చైనా నిద్రా వ్యవస్థలో ఉన్న పెనుభూతం, దానికి మెలకువ వచ్చిన రోజు ప్రపంచంపై పాశ్చాత్య దేశాల పెత్తనం అంతమవుతుంది. మరియు సంగీత విద్వాంసుడు ఫిడేలును ప్రేమించినట్లు నేను అధికారాన్ని ప్రేమిస్తాను అనే నినాదాలను నెపోలియన్ అనే వ్యక్తి రచించారు. పవిత్ర రోమన్ సామ్రాజ్యం పవిత్రం కాదు, అసలది పవిత్ర రోమన్ సామ్రాజ్యమే కాదు అనే నినాదాలను నెపోలియన్ అనే వ్యక్తి రచించారు. గివ్ మీ స్పేస్ టు స్టాండ్ అవే ఫ్రమ్ ద ఎర్త్ అండ్ ఐ షల్ లిఫ్ట్ దిస్ ఎర్త్ అనే నినాదాలను ఆర్కిమిడిస్ అనే వ్యక్తి రచించారు. భారతదేశ వ్యాపారమే ప్రపంచ వ్యాపారం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఆ దేశాన్ని తమ ఆధిపత్యంలో ఉంచుకోగలరో వారే ఐరోపాను నిరంకుశంగా పరిపాలించగలరు అనే నినాదాలను రష్యా పీటర్ చక్రవర్తి అనే వ్యక్తి రచించారు. ఆహారం కంటే ఫిరంగులే ముఖ్యం అనే నినాదాన్ని గోరింగ్ అనే వ్యక్తి రచించారు. ఇతను హిట్లర్ యొక్క అనుచరుడు. రాజు భగవంతుని వారసుడు, చట్టం రాజు నుంచి ఆవిర్భవిస్తుంది అనే నినాదాన్ని జేమ్స్ వన్ అనే వ్యక్తి రచించారు. యుద్ధం ప్రష్యా దేశంలో ఒక జాతీయ పరిశ్రమ అనే నినాదాన్ని మిరాబో అనే వ్యక్తి రచించారు. ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ముందు ఈజిప్టు పిరమిడ్లు వెలవెలబోతాయి అనే నినాదాన్ని వోల్టర్ అనే వ్యక్తి రచించారు. ఈ సెబాస్టపోల్ బురద నుంచి నూతన ఇటలీ ఉత్పన్నమవుతుంది మరియు నేను ఉపన్యాసాన్ని ఇవ్వలేను కానీ ఇటలీని సమైక్యపరచగలను అనే నినాదాలను కౌంట్ కవూర్ అనే వ్యక్తి రచించారు. సంతృప్తి చెందిన మూర్ఖుని కంటే అసంతృప్తితో ఉన్న సోక్రటీస్ నయం అనే నినాదాన్ని జేఎల్ మిల్ అనే వ్యక్తి రచించారు. ప్రాచీన చరిత్ర రచనకు ఉపయోగపడే మానవ అస్థిపంజరాలు మరియు పుర్రెలు, శిలాజాలు అనే ఆధార వస్తువుల్ని ప్రాచీన కాలం మనుషులుగా వర్ణించవచ్చు అనే నినాదాలను మార్టిమర్ వీలర్ అనే వ్యక్తి రచించారు.
ప్రపంచ ఆధిపత్యమో లేదా పతనమో అనే నినాదాన్ని రెండో కైజర్ విలియం అనే వ్యక్తి రచించారు. విప్లవం రోగం వంటిది మరియు అగ్నిపర్వతం లాంటిది మరియు పుట్టుకురుపు వంటిది. మానవ పరిణామ క్రమాన్ని ఒక గంట సినిమాగా తీస్తే అందులో 59 నిమిషాలు శిలాయుగానికే సరిపోతుంది అనే నినాదాలని ఎటర్నిక్ అనే వ్యక్తి రచించారు. నేను న్యాయాన్ని ప్రేమించాను, అన్యాయాన్ని నిరసించను, అందువల్లే ఈ విధంగా ప్రవాసంలో మరణిస్తున్నాను అనే నినాదాలను 7వ గ్రెగరీ అనే వ్యక్తి రచించారు. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫ్రెషర్స్ నౌ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.